గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్ కు నీళ్లు వదలండి. సిద్దిపేట జిల్లాలో యాసంగికి నీళ్లు ఇవ్వాలని హరీష్ రావు లేఖ. మహాలక్ష్మి పథకం వల్ల రోడ్డున పడ్డామంటున్న ఆటో డ్రైవర్లు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ర్యాలీలు. కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల ఊస్టింగ్ తప్పదు. అన్ని రంగాల్లోనూ లే ఆఫ్స్ ఉంటాయని అంచనా. రాష్ట్రంపై మంచు దుప్పటి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత. ఇవాళ హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ నెల 20న పోచంపల్లిలో పర్యటన. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుపై కాంగ్రెస్ నేతలు మరోసారి విషయం చెప్పారు. పివి మరణించి 2 దశాబ్దాలు గడుస్తున్నా కాంగ్రెస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన కాంగ్రెస్ ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా ఆయనపై తప్పుడు ప్రచారం చేయడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు ఆత్మను కాంగ్రెస్ నేతలు మరోసారి క్షోభ పెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పివి మరణించి దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతూ అవమానిస్తున్నారని రగిలిపోతున్నారు. పివి మరణానంతరం ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. కానీ అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అది సాధ్యం కాదని చెప్పి పార్థివ దేహాన్ని హైదరాబాద్కు పంపించారు. ఢిల్లీలో పివి స్మారకం నిర్మించాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ప్రత్యేకంగా ఘాట్లు నిర్మించినా ఇప్పటికీ పివికి ప్రత్యేకంగా ఇలాంటి స్మారకం నిర్మించలేకపోవడం ఆ పార్టీ పెద్దలు తెలంగాణ బిడ్డ పివిని అవమానించిన తీరుకు నిదర్శనం. పివి విషయంలో నాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందనేది ఎవరు కాదనలేని వాస్తవం. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో పివి విగ్రహం ఏర్పాటు చేసింది. తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పివి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకే పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించినట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై పివి కుటుంబ సభ్యులు బగ్గుమన్నారు. జీవన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని పివి కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కుండబద్దలు కొట్టారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకెళ్తామని మా కుటుంబంలో ఎవరూ చెప్పలేదు. వాస్తవానికి హైదరాబాద్ కు తీసుకురాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాం. కానీ కాంగ్రెస్ పెద్దల ఆదేశం మేరకు మా ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. ఆయనకు ఢిల్లీలో ప్రత్యేకంగా స్మారకం నిర్మిస్తామని అప్పట్లో మాకు హామీ ఇచ్చారు. కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఇప్పటి వరకు పివికి ఎలాంటి స్మారకం నిర్మించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇప్పుడు ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి నాటి చీకటి రోజులను మళ్లీ గుర్తుకు తెస్తూ క్షోభ పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పివి కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హైదరాబాద్ కు తరలించారని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ అదే నిజమైతే కుటుంబ సభ్యుల్లో ఎవరు ఒప్పుకున్నారో జీవన్ రెడ్డి చూపించగలరా? కనీసం ఏదైనా సాక్ష్యముందా? ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. దీనిపై వారు కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేతకు స్వయంగా ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మీ రాజకీయాల్లోకి అనవసరంగా పివిని ఎందుకు వాడుకుంటున్నారు? దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు అంటూ మండిపడ్డారని తెలిసింది. ఆ రోజు ఢిల్లీలో మాకు జరిగిన అనుభవం ఏంటో ప్రజలకు చెప్తే కాంగ్రెస్ నేతలు తలెత్తుకుని తిరగలేరు.
6 దశాబ్దాల పాటు నిస్వార్థంగా చిత్తశుద్ధితో పార్టీకి సేవ చేసిన వ్యక్తి పట్ల నాటి కాంగ్రెస్ అధినాయకత్వం వైఖరి బయటపడితే మీ పరువు పోతుంది అని సున్నితంగా హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ఆ సీనియర్ నేత వారి ఆవేదన సరైందేనని ఒప్పుకుంటూ క్షమాపణ కోరినట్టు సమాచారం. తమ పార్టీకి చెందిన నేతలు ఈ విషయంలో మాట్లాడకుండా ఉండాల్సిందని ఆ నేత అభిప్రాయపడ్డట్టు తెలిసింది. రిటైర్మెంట్ వయసును కేసీఆర్ 61 ఏండ్లకు పెంచడంతో నిలిచిపోయిన పదవీ విరమణలు ఈ ఏడాది నుంచి షురూ కానున్నాయి. వచ్చే 5 ఏళ్లలో 44,051 ఉద్యోగుల పదవీ విరమణలు జరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మార్చిలో రిటైర్ కానున్న 8,194 మంది 2024 నుంచి ఏటా 8 నుంచి 9,000 మంది రిటైర్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికులు కూడా రిటైర్ కానున్నారు. రానున్న మార్చి 31 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచిన తర్వాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 మంది చొప్పున ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నట్టు సమాచారం. మొత్తంగా రాబోయే 5 ఏళ్లలో 44,051 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగాలున్నాయి. అంటే 10% పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో పదవీ విరమణ పొందనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు, మరికొందరిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికి తోడు ఏటా వేలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందాల్సి ఉండడంతో ప్రభుత్వ విభాగాలన్నిటిలో ఉన్నతోద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీల్లో ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు సైతం 61కి పెంచింది. సింగరేణిలో కూడా మార్చి 31 నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల వయోపరిమితి పెంపు తెలంగాణతో పాటు 20 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 62 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తుండగా ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 61 ఏళ్లుగా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు 65 ఏళ్లు, డాక్టర్లకు 62 ఏళ్లు, ఇతర ఉద్యోగులకు 60 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్నారు. ఏపీ, త్రిపుర, కర్ణాటక, అస్సాం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్లో 60 ఏళ్లు ఉండగా తమిళనాడులో 59 ఏండ్ల వయోపరిమితిని వర్తింపజేస్తున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర, గోవాలో 58 ఏండ్లు, కేరళ, జార్ఖండ్లో 56 ఏళ్లుగా విరమణ వయస్సు అమలవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక ముఖ్య కార్యదర్శిగా దానా కిషోర్ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించిన ప్రభుత్వం ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీశాఖ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ బదిలీ చేయగా ఆమెకు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్ఎండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ రాజును నియమించింది.
జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు బదిలీ చేయగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. ఇక నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించింది. రాష్ట్రంలో 14 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వప్రసాద్ను అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్గా బదిలీ చేసింది. హైదరాబాద్ సిట్ క్రైమ్ జాయింట్ సిపిగా ఏవి రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీగా ఎస్ఎం విజయ్ కుమార్కు, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా ఎన్ శ్వేత, సిటీ ట్రాఫిక్ 1 డీసీపీగా ఎల్ సుబ్బారాయన్ను బదిలీ చేసింది. నిఖితా పంత్, గజరావ్, భూపాల్, చందనాదీప్తులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. జాతర నిర్వహణపై పలు శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. జాతరలో వసతుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమ్మక్క సార్లమ్మ జాతర ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది కాబట్టి, అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది. దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ ఉండడము. అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చిరో ఎస్టిమేషన్స్, జాతర నిర్వహణకు కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం, అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా ప్రతినబూనడం జరిగింది. ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం సేవకులం. సమ్మక్క సార్లమ్మ సేవలో ఈ 2 months, ఈ 2 నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ భక్తుల అవసరాలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మొన్ననే 15వ తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. విభజన హామీలపై కాంగ్రెస్ ఏనాడు మాట్లాడలేదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. 7 మండలాలను కేంద్రంలో ఏపీ కలిపిందని, దానిపై పోరాటం చేసింది బీఆర్ఎస్ అని దేశపతి శ్రీనివాస్ గుర్తు చేశారు. పోరాట సమయంలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కానీ అనుభవించే సమయానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు దేశపతి. ఒక స్మారక స్థలం ఏది కూడా అక్కడ ప్రతి ప్రధానమంత్రికి ఒక స్మారక స్థలం ఉన్నప్పుడు పివి నరసింహారావు గారికి ఎందుకు లేదు అని అడిగారు. దీనికి మీకెందుకు ప్రేమ అని అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారి 100వ జయంతిని సంవత్సరం పాటు నిర్వహించింది. అప్పుడు అడగాలి కదా జీవన్ రెడ్డి గారు మీకెందుకు ప్రేమ అని. అప్పుడు అడగలేదు. ఒక తెలంగాణ బిడ్డగా ఆయనను గౌరవించారు కనుక ఆయనకు జరిగిన అవమానం అది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అని చెప్పి హరీష్ రావు గారు అభిప్రాయపడ్డారు. అందుకని ఆ ప్రశ్న అడగవలసి వచ్చింది. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన,
సీలేరు ప్రాజెక్టు పోవడానికి కానీ 7 మండలాల్ని మోడీ ప్రభుత్వం ఫాసిస్టు తత్వంతో లాక్కోవడానికి కానీ కారణం కేసీఆర్ గారే అన్నారు. చాలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. 7 మండలాలను లాక్కున్నందుకు బంధకాలు ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు ఏం పోరాటం చేశారు జీవన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఏం పోరాటం చేసింది? అప్పుడు ఒక 80-90 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కి పార్లమెంట్లో. 7 మండలాలను గుంజుకుంటే ఇది అన్యాయం అని పార్లమెంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడలేదు? ఎందుకు నిలదీయలేదు? రాజ్యసభలో ఆ ఆర్డినెన్స్ను ఎందుకు వ్యతిరేకించలేదు? రాజ్యసభలో కనుక ఆమోదించకపోతే ఆ 7 మండలాలను గుంజుకోగలిగేవాళ్ళ? అప్పుడు మీకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది పార్లమెంట్లో. బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు పార్లమెంట్లో? ఒక కేకే గారు తప్ప ఎవరు లేరు. అప్పుడు ఆపాల్సింది మీరు, అప్పుడు అడ్డుకోవాల్సింది మీరు. పార్లమెంట్లో మీకు ఆ బలం ఉంది, మీరు ఆ పోరాటం చేయలేదు. మీ సహకారంతోనే బీజేపీ ప్రభుత్వం లాక్కున్నది. మీ మౌనమే ఒక కుమ్మక్కు. మీరు కుమ్మక్కు కావడం వల్లనే 7 మండలాలను గుంజుకోగలిగినరు, సీలేరును కూడా గుంజుకోగలిగినరు. విభజన హామీల గురించి పోరాడలేదని అంటున్నారు. నిజానికి విభజన హామీల గురించి పార్లమెంట్లో పోరాడింది బీఆర్ఎస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు డిస్కషన్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.